ఫ్రెండ్స్, మనకి అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి, కానీ మనం మనకి తెలియకుండానే వాటిని చేజార్చుకుంటూ ఉంటాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో. డియర్ శీర్షిక, తెలుసుగా డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్ కు పురాతన కాలం నాటి ఒక పుస్తకం దొరికింది. అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరిగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు. గంగా నది ఒడ్డున ఒక ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని, స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని ముట్టినా అది బంగారంగా మారుతుంది అని అక్కడ రాసుంది. వెంటనే పుస్తకంలో ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆ రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్. ఒక్క రాయి దొరికినా అతడి జీవితం మారిపోతుందన్న ఆశ అతనిది. నది ఒడ్డున వారం రోజులు వెతికినా ఆ విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. అయినా అతను వెతుకుతూనే ఉన్నాడు. 2 వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. తన బతుకును మార్చేస్తుందన్న రాయి దొరకకపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు. ఒక్క రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో దాన్ని నదిలో విసిరేసేవాడు. చివరికి అతడికి అది అలవాటుగా మారింది. వెతగ్గా ఒక రోజు ఆ మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి చిక్కింది. ఆ వెచ్చదనాన్ని గుర్తించే లోపే అలవాటు ప్రకారంగా ఆ రాయిని నదిలో పారేశాడు. రాయి చేతి నుండి జారిపోయే ఆఖరి క్షణంలో కూడా అతను ఆ విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అవి చేజారిపోతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బై బాయ్.